హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయ్ వర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఎస్ఎస్సి జీడీలో వచ్చిన పేపర్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా February 5th సెకండ్ షిఫ్ట్లో వచ్చిన పేపర్లోని రీజనింగ్ సెక్షన్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో మీరు ఇదంతా కూడా చదువుతున్నారు, ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో ఆ ఈక్వేషన్ దగ్గరికి వెళ్ళండి. సో ఫస్ట్ ఏమంటారు మనకి P ప్లస్ క్యూ. ప్లస్ అంటే ఏంటిది? P ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో P అనే పర్సన్ డాటర్ ఎవరికి అంటే Q అనే పర్సన్కి. ఓకేనా? Q డివైడెడ్ బై R. డివైడెడ్ బై అంటే ఏంటిది? ఫాదర్. Q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ R. సో Q అనే పర్సన్ ఫాదర్ ఎవరికి అంటే R అనే పర్సన్కి. నెక్స్ట్ తర్వాత R ఇంటూ ఎస్. R ఈజ్ వైఫ్ ఆఫ్ ఎస్. సో R అనే పర్సన్ వైఫ్ ఎవరికి అంటే ఎస్ అనే పర్సన్కి. ఓకేనా? అప్పుడు ఎస్ అనే పర్సన్ హస్బెండ్ అవుతాడు అనమాట. ఎస్ మైనస్ టీ. సో మైనస్ అంటే ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టీ. సో ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టీ. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన డయాగ్రామ్. మనకేమంటున్నాడు? హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ అని చెప్పేసి అంటున్నాడు. అయితే పి అనే పర్సన్ టీకి ఏమవుతారు? ఓకేనా? టీకి ఇక్కడ ఏమవుతారు? ఫస్ట్ చూడండి, బ్రదర్స్ వైఫ్స్ మదరా? కాదు. బ్రదర్స్ వైఫ్ సిస్టరా? అవును. సో టీ వాళ్ళ బ్రదర్ ఎస్, ఎస్ వాళ్ళ సిస్టర్ వైఫ్ ఆర్ వాళ్ళ సిస్టర్ కాబట్టి సో బ్రదర్స్ వైఫ్స్ సిస్టర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సో ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ సైన్ ఏదైతే ఉందో వీటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేస్తే దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ రాసుకోండి 19. సో ప్లస్ కాస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో మైనస్ 55. అండ్ ఆ తర్వాత ఇంటూనేమో డివైడెడ్ బై అవుతుంది అంటున్నాడు. డివైడెడ్ బై 5. అండ్ ఆ తర్వాత మైనస్ కాస్తేనేమో ప్లస్ అవుతుంది 7. ఓకేనా? అండ్ అగైన్ డివైడెడ్ బై ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంటూ అవుతుంది. సో ఇంటూ 3. ఓకే. సో 5 1s 5 11s. ఇక్కడ మనకి 19 మైనస్ 11, ఇక్కడ 7 3s ఎంత అంటే 21 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 19 ప్లస్ 21 40. 40లో నుంచి ఇక్కడ మనకి 11 పోతున్నది. సో 40లో నుంచి 11 పోతే ఎంత? 29. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ పేపర్ని సో ఇలా మనకి ఫోల్డ్ చేసి తర్వాత సెకండ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేస్తాడు అనమాట. సో అయితే మనకి దీనికి సంబంధించిన సో దాన్ని మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే ఏ డయాగ్రామ్ అనేది వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఎప్పుడైనా చూడండి ఇక్కడ తర్వాత దీన్ని ఫస్ట్ ఇది అన్ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఇది ఉన్నది కాబట్టి ఇక్కడ ఏముంటుంది? ఇటు సైడ్ ఉంటుంది. ఓకేనా? ఇటు సైడ్ ఉండి ఇలా డాట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇలా అనుకోండి. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఈ రెండు డయాగ్రామ్స్ ఇక్కడ రెండు డయాగ్రామ్స్కి వాటర్ ఇమేజ్ లాగా ఉంటాయి. ఓకేనా? అప్ అండ్ డౌన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడేమో మనకి లెఫ్ట్ అండ్ రైట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దాని ప్రకారం చూసుకుంటే సో చూడండి ఇక్కడ మనకి రెండు ఆపోజిట్లో ఉన్నాయి. అండ్ ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి అంటే వాటర్ ఇమేజ్ లాగా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది కాదు అండ్ ఆ తర్వాత ఇది కాదు. సో ఇది అండ్ ఆ తర్వాత ఇది సిమిలర్గానే ఉన్నాయి. బట్ కాకపోతే మనకి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది ఎలా ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడే గ్యాప్ రావాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ పోతే మనకి కింద సైడ్ గ్యాప్ రావాలన్నమాట. అంటే ఇక్కడ ఉంటుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్లో సో పేపర్ని మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు సో ఫస్ట్ వన్ ఫోల్డ్ అనేది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఈ రెండు కూడా ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఈ రెండు కానీ పైన కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఎలా ఉంటాయి అంటే మిర్రర్ ఇమేజ్ లాగా. సో లెఫ్ట్ అండ్ రైట్ మనకి చేంజ్ ఉంటుంది అనమాట. అండ్ పైనవి కిందనేమో వాటర్ ఇమేజ్ లాగా ఉంటాయి. సో అలా మనకి చాలా సింపుల్గా పేపర్ ఇమేజ్ అండ్ పేపర్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది డైస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ టు ఏ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏ ఒక్కటే లేదు, ఎల్ ఉన్నది, టీ ఉన్నది, సి ఉన్నది, ఈ ఉన్నది, ఈ అనేది మనకి 2 times రిపీట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మిస్ అయింది ఏంటిది అంటే ఏ అనేది రిపీట్ అయింది. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ మనకి ఈనే అవుతుంది. సో ఆప్షన్ సి ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే
ఇక్కడ మనకి ఎల్ కనిపిస్తుంది, టీ కనిపిస్తుంది, సి కనిపిస్తుంది, యు కనిపిస్తుంది అండ్ ఈ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఏ. అండ్ ఆ తర్వాత దాని బదులు ఈ అనేది ఇక్కడ 2 times రిపీట్ అయింది. సో అందుకోసమే ఇక్కడ ఏకి ఆపోజిట్ ఏముంటుంది అంటే ఈ ఉంటుంది. లేదు నేను నార్మల్గా చూస్తా అనుకుంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో కామన్గా ఉన్నదో దాన్ని మీరు 2 డయాగ్రామ్స్లో కూడా క్లాక్ వైజ్గా రాసుకోండి. అంటే ఇక్కడ మనకి ఈ ఎల్ అండ్ ఆ తర్వాత టీ, ఇక్కడేమో మనకి ఈ సి అండ్ యు, ఈ రెండు మనకి ఆపోజిట్ ఫేసెస్, ఈ రెండు ఆపోజిట్ ఫేసెస్. ఇందులో ఇక మిస్ అయింది ఏంటి అంటే ఏ కాబట్టి ఈ ఏ అండ్ ఈ అనేవి ఆపోజిట్ ఫేస్ అనమాట. సో దాని ప్రకారం మనకి ఆప్షన్ సి అవుతుంది. బట్ కాకపోతే దీనికి మీరు ఇదంతా చేయకూడదు, డైరెక్ట్గా మనకి ఇక్కడ మిస్ అయింది ఏ ఒకటే కాబట్టి డబుల్ టైం రిపీట్ అయింది ఈ కాబట్టి సో ఏకి ఆపోజిట్గా మనకి ఈ ఉంటుందని డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. 7 people ABCDEF and G ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా మీరు చేసేటప్పుడు ఇదంతా కూడా మనం చదవాల్సిన పని లేదు నాన్న. ఎంతమంది ఉన్నారు, 7 members ఉన్నారు, వాళ్ళు ఎలాగో ఇక్కడ నేమ్స్ ఇచ్చేసిండు, వాళ్ళు ఎలా కూర్చున్నారు, స్ట్రైట్ లైన్లో కూర్చొని ఉన్నారు. ఓకేనా, ఓకే. అండ్ తర్వాత ఎటు సైడ్ ఫేస్ చేసి ఉన్నారు, నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. ఓకేనా, సో మనకి ఎలా కూర్చొని ఉన్నారు అంటే మనకి సర్క్యులర్గా కూర్చొని ఉన్నారా, స్క్వేర్లో కూర్చొని ఉన్నారా, లేదంటే రెక్టాంగులా, స్ట్రైట్ లైనా, ఎలా కూర్చొని ఉన్నారు. ఓకేనా, సో అది ఒకటి ఇంపార్టెంట్. అంటే ఎటు సైడ్ ఫేస్ చేసి ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ కూడా మనకి నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారనమాట. ఓకేనా, సో ఇది మనకి ఓపెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇందులో మనము ప్లేసెస్ అనేవి ముందే కన్ఫర్మ్ చేయము. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం మనం రాసుకుంటా వెళ్తాం అనమాట. G and C are sitting at the ends of line, not necessarily in the same order. ఓకేనా, సో G and C వీళ్ళిద్దరూ కూడా 2 ఎండ్స్లో ఉన్నారంట. సో అంటే ఒక ఎండ్లోనే మనకి G ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, మొత్తం ఎంతమంది 7 members కాబట్టి 1 2 3 4 5 6 7. ఎందుకు నేను 7 places రాసుకుంటున్నా అంటే ఇక్కడ ఫస్ట్లోనే ఇచ్చిండు G and C, సో 2 ఎండ్స్లో ఉంటారు అని చెప్పేసి. బట్ అందులో G ఎక్కడ ఉంటాడు, C ఎక్కడ ఉంటాడు అనేది మనకి తెలియదు. బట్ ఈ 2 ఎండ్స్లోనే ఒక ఎండ్లో G, ఇంకొక ఎండ్లో C అనే పర్సన్ ఉన్నారనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు రాసుకుంటే G or C ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా G or C రాసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత F ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ G. ఒకవేళ G ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సో ఇక రైట్ సైడ్ కూర్చోవడానికి ఎవరైనా ఉంటారా, ఎవరు ఉండరు. సో కాబట్టి ఖచ్చితంగా మనకి G అనే పర్సన్ ఇటు లెఫ్ట్ ఎండ్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయింది. అంటే G అనే పర్సన్ ఇక్కడ ఉంటారు, C అనే పర్సన్ ఇక్కడ ఉంటారు. సో Gకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారు అంటే F అనే పర్సన్. ఓకేనా, F ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ G అండ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ D. అండ్ ఆ తర్వాత F అనే పర్సన్ Dకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడంట. సో అంటే మనకి ఇక్కడ డి అనే పర్సన్ ఉంటాడు అనమాట. ఓకేనా, సో ఎఫ్ అనే పర్సన్ జీకేమో ఇమీడియట్ రైట్లో, డీకేమో ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. సో డీకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంట, ఈ అనే పర్సన్ ఉన్నాడంట. సో ఈ అనే పర్సన్ కూడా అయిపోయింది. ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ అని చెప్పేసి అంటున్నాడు. సో ఏ అనే పర్సన్ ఈకి సెకండ్ రైట్లో అంటే 1 అండ్ ఆ తర్వాత 2. సో ఇక్కడ మనకి ఏ అనే పర్సన్ ఉంటాడు. ఓకేనా, బి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఇక మనకి మిగిలింది ఎలాగో బి ఒక్కడే. సో బి అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు. సో అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ సి అని చెప్పేసి అడుగుతున్నాడు. బికి సికి మధ్యలో ఎవరున్నారు, ఏ అనే పర్సన్ ఉన్నాడు. సో 4th one ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది మనకి వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి మ్యారీడ్ ఉమెన్ అండ్ ఆ తర్వాత డాక్టర్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మ్యారీడ్కి ఉమెన్కి సమ్, ఎందుకంటే మ్యారీడ్లో కొంతమంది ఉమెన్ ఉంటారు, కొంతమంది మెన్ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మనకి సమ్ అనమాట. అండ్ ఉమెన్కి డాక్టర్కి కూడా సమ్మే, ఎందుకంటే ఉమెన్ కొంతమంది డాక్టర్స్ ఉమెన్ అయితే, కొంతమంది డాక్టర్స్ ఏమో మెన్ అవుతారు. అండ్ మ్యారీడ్లోకి అండ్ డాక్టర్స్కి కూడా సమ్మే ఉంటుంది, ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ మ్యారీడ్ అవుతారు, కొంతమంది ఏమో అన్మ్యారీడ్ అవుతారు. సో కాబట్టి 3 కూడా సమ్మే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకి మ్యారీడ్, ఉమెన్ అండ్ ఆ తర్వాత డాక్టర్స్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్గా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ వెన్ డయాగ్రామ్ అనేది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత ఏమంటున్నాడు, జిఐడి
మీరు ఇది మీకు కొంచెం కనిపించడం కోసం ఇక్కడ రాస్తున్నానన్న, లేకపోతే యాక్చువల్గా మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు నెంబరింగ్ అనేది చూసుకొని డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. ఓకేనా? సో GIDKMHOQLSUP అయితే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఇది మనకి లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ G అనేది 7, ఇక్కడ K అనేది 11. ఓకేనా? 7 కాస్త 11 అయింది +4, 11 కాస్త 15 అయింది +4, 15 కాస్త 19 అయింది +4. సో కాబట్టి 19 కూడా నెక్స్ట్ మనకి +4 అవుతుంది. 19 + 4 ఎంత? 23. 23 అంటే W. ఇక్కడ W తోటి 2 ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో కాబట్టి 4th అన్న తర్వాత 3rd వన్ అయితే కాదు. ఓకేనా? సో W ఈ రెండింటికి కూడా సెకండ్ లెటర్ ఎలాగో Y ఉన్నది కదా, సో డైరెక్ట్గా Y రాసుకోండి. ఓకేనా? థర్డ్ లెటర్ చూసుకోండి. థర్డ్ లెటర్ ఏంటిది మనకి ఇక్కడ? ఇది 4 ఉన్నది అండ్ ఇదేమో 8 ఉన్నది. సో 4 + 4 8, 8 + 4 ఇక్కడ మనకేమున్నది? L అనేది 12, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 ఏమవుతుంది? 20, 20 అంటే మనకి T అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎలాగో సెకండ్ లెటర్ రెండింటికి సేమే ఉన్నది కాబట్టి మళ్ళీ దాన్ని మీరు చెక్ చేయాల్సిన పని లేదు. ఆబ్వియస్లీ మనకి Y వస్తుంది. సో కాబట్టి Y రాసేసుకోండి. ఇక లాస్ట్ లెటరే మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ థర్డ్ లెటర్ యొక్క లాజిక్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఏంటిది? అన్నింటికి కూడా +4 +4 +4 అనేది మనకి ఇక్కడ లాజిక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి DSXL. ఓకేనా? సో DSXL. సో దీనికి కోడ్ అంటే ఇది కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్. FUZN. సో ఇది మనకి D అనేది 4, F అనేది 6 అంటే మనకి ఏమైంది? +2 అయింది. ఇదేమో 19, ఇదేమో 21, ఇక్కడ కూడా +2 అయింది. ఇదేమో 24, ఇదేమో 26, సేమ్ +2, ఇదేమో 12, ఇదేమో 14 +2. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ ఏంటిది? +2 +2 +2 అనేది మనకి ఇక్కడ లాజిక్ అనమాట. ఓకేనా? సేమ్ అదే విధంగా మనకి GMUBకి IOWD కూడా అవుతుంది. అయితే మనకేం అడుగుతున్నాడు? TFONకి కోడ్ ఏంటి? ఓకేనా? టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ TFON రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి TFON మనకి +2 +2 కదా, ఇది 20 కాబట్టి +2 చేస్తే 22. సో 22 ఏంటిది? మనకి V అనమాట. Vతో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత సో F అనేది 6, +2 చేస్తే మనకి H అవుతుంది. ఇక్కడ మనకి O అనేది 15, 15 + 2 చేస్తే 17, 17 అంటే Q. ఇక్కడ మనకి ఇది 14, సో కాబట్టి 16, 16 అంటే ఏంటిది? మనకి P అనమాట. ఓకేనా? సో VHQP. సో VHQP ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ లాజిక్ ఏంటి అంటే +2 +2 +2 అనేది మనకి ఇక్కడ లాజిక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు? బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 letters clusters ఆర్ alike in a certain way. సో ఇది మనకి క్లాసిఫికేషన్ లేదంటే ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి అంటాము. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 కూడా ఒక విధంగా ఉన్నాయంట, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉన్నది. అయితే ఆ ఆడ్ వన్ ఏంటో ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ KON, K అంటే ఎంత? మనకి 11, O అంటేనేమో 15, N అంటేనేమో మనకి 14. సో ఇక్కడ మనకి ఇదేమో +4 అయింది అండ్ ఆ తర్వాత -1 అయింది. అండ్ ఇక్కడ చూస్తే S ఏమో మనకి 19, W అంటే 23, U అంటేనేమో 21. సో ఇక్కడ 19 + 4 చేస్తే 23 అయింది. 23 -2 చేస్తే 21 వస్తుంది. ఇక్కడ -1 అయింది, ఇక్కడేమో -2 అయింది. ఇంకొకటి చెక్ చేయండి, ఒకవేళ అది -2 వచ్చింది అనుకోండి ఇది ఆన్సర్, -1 వచ్చింది అనుకోండి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ 7 అండ్ ఆ తర్వాత 11 9, 7 + 4 11, 11 -2 చేస్తే 9 అంటే మనకి ఇక్కడ ఏంటిది? +4 అండ్ -2 అనేది ఇక్కడ లాజిక్ అనమాట. వీటన్నింటికి అదే ఫాలో అవుతుంది, బట్ ఇక్కడ మాత్రం -1 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది మనకి కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్, ఇది కూడా లెటర్ సిరీస్ టాపిక్లో నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటికి ఏంటిది అంటే అవి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూడండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. 20 అంటే మనకి ఏంటిది? ఒకటి 5 లెటర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే 4 అయినా అవ్వచ్చు. ఫస్ట్ 5 చూడండి, 1 2 3 4 5, 1 2 3 4 5,
1 2 3 4 5 ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ తర్వాత సెకండ్ లెటర్ ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఎస్ ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఎస్ ఉన్నది. సో కాబట్టి సెకండ్ లెటర్ మనకి ఈ రెండు చోట్లలో కూడా మనకి ఎస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఇక్కడ జీ ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉన్నది, అండ్ తర్వాత ఇక్కడ కూడా బ్లాంక్ ఉన్నది. సో మోస్ట్లీ మనకి ఇక్కడ కూడా మనకి జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకు చూడండి ఏఎస్జిఎఫ్డి, 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 ఇది మనకి రిపీట్ అవుతున్న ప్యాటర్న్ అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే ఎస్జిఏడిఎస్జిజిఎఫ్. ఓకేనా. ఎస్జిఏడిఎస్జిజిఎఫ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఇక్కడ దీనికి ఆన్సర్ చేయడం ఒకటి అయితే దాని ఆప్షన్లో సెలెక్ట్ చేయడం ఇంకొకటి అనమాట. సో చూడండి ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి డి వరకు సేమ్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాతనే మనకి చిన్న చిన్న చేంజెస్ ఇచ్చిండు. సో ఎస్ జి, అండ్ తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత ఎస్ జి జి, అండ్ ఆ తర్వాత ఎఫ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So next one is the position of how many letters will remain unchanged each letter in the word scramble is arranged in the English alphabetical order. ఓకేనా. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఏమంటున్నారంటే ఇక్కడ మనకు ఒక పదం ఇచ్చిండు, ఓకేనా, స్క్రాంబుల్ అని. సో దాన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ ప్రకారం కనుక అరేంజ్ చేస్తే మనకి ఎన్ని లెటర్స్ అనేవి సేమ్ ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ రాసుకోండి, ఎస్ సి ఆర్ ఏ ఎంబిఎల్ఈ. ఓకే, ఇవి చాలా సింపుల్గా ఉంటాయన్న, మనకే కొన్ని తెలియదులే కానీ చాలా సింపుల్. ఇందులో మనకి వీటి అన్నింటిలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటిది, ఏ. సో ఫస్ట్ ఏ రాసుకోండి, అండ్ ఆ తర్వాత వచ్చే లెటర్ ఏంటిది మనకి బి. ఒకవేళ ఏ డబుల్ టైం రిపీట్ అయితే 2 సార్లు రాసుకోవాలి, బట్ మనకు ఒకేసారి వచ్చింది కాబట్టి సో అయిపోయింది. నెక్స్ట్ తర్వాత బి, సో బి అయిపోయింది. సో అండ్ ఆ తర్వాత సి వస్తుంది. ఓకేనా. సో సి తర్వాత మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఈ ఉన్నది. ఓకేనా. సో ఈ తర్వాత మనకి ఏమున్నది, ఎల్ ఉన్నది. సో కాబట్టి ఎల్ తర్వాత ఎం ఉన్నది. ఓకేనా. ఎం తర్వాత ఆర్ ఉన్నది, ఆర్ తర్వాత ఎస్ ఉన్నది. ఓకేనా. సో ఇది మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కనుక వీటిని అరేంజ్ చేస్తే, ఒకవేళ మీకు కనుక ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఇలా వీటికి నెంబరింగ్ రాసుకోండి, 19, అండ్ ఆ తర్వాత 3, 18, 1, 13, 2, 12, అండ్ ఆ తర్వాత 5, ఈ నెంబర్స్ని రాసుకోండి. ఓకేనా. సో 1, అండ్ ఆ తర్వాత 2, అండ్ ఆ తర్వాత 3, 4 లేదు, అండ్ ఆ తర్వాత 5, 12, 13, 18, 19, ఇలా మీరు ఓన్లీ నెంబర్స్ రాసుకున్నా పర్లేదు అనమాట. సో ఇందులో ఏ లెటర్ అయినా సేమ్ పొజిషన్లో ఉందా, ఒక్క లెటర్ కూడా సేమ్ పొజిషన్లో లేదు. సో కాబట్టి ఆప్షన్ సి, నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. In a certain code language, WEDS is coded as 3 and MAIUFQX is coded as 6. Then how is GIQRBZLA అని చెప్పేసి అడుగుతుంది. ఇది కూడా మనకి కోడింగ్ డికోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో చూడండి ఇక్కడ ఇన్ని లెటర్స్ ఉన్నా సరే ఇక్కడ ఓన్లీ సింగిల్ నెంబర్ అనేది ఇచ్చిండు. సో కాబట్టి మ్యాక్సిమం ఇది ఏంటిది అంటే ఇల్లాజికల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేసి 4 ఉన్నాయి, అక్కడేమో 3 ఇచ్చిండు. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ చూస్తే 1 2 3 4 5 6 7 ఉన్నాయి, ఇక్కడేమో నెంబర్ 6 ఇచ్చిండు. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, ఇక టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి -1 చేసి ఇక్కడ కోడ్ చేస్తుండ అనమాట. ఇక్కడ 4 ఉన్నది కాబట్టి 4 - 1 3, ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7 - 1 6, ఇక్కడ లెటర్స్ ఉన్నాయో చూడండి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 8 ఉన్నాయి కాబట్టి 8 - 1 ఏమవుతుంది, 7 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 878 కాస్త 880 అయింది. సో అంటే మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, +2. 880 కాస్త 884 అయింది. సో అంటే ఇక్కడ మనకి +4. 884 కాస్త 890 అయింది, అంటే ఇక్కడ మనకి +6. అండ్ ఆ తర్వాత 898 అయింది, +8. సో ఇక్కడ చూడండి +2 +4 +6 +8 మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మనకి ప్లస్ చేస్తే వెళ్తున్నాడు.
సో కాబట్టి 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి మనకి 10. సో 898కి 10 కలిపినాం అనుకోండి ఎంత వస్తుంది మనకి 908 వస్తుంది. సో ఆప్షన్ 3 908 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఇది మనకి ఎంబెడెడ్ ఫిగర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఒక చిన్న స్మాల్ పీస్ ఇచ్చిండు. ఇది కింద డయాగ్రామ్లో దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతుండ అనమాట. సో ఒక్కసారి మనకి ఇక్కడ చూస్తే ఒకవేళ ఒక్కోసారి మనకి రివర్స్లో కూడా ఇస్తాను అన్న. ఓకేనా. ఇది మనకి ఓకే, బట్ కాకపోతే ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జ్ ఉన్నదా లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 సైడ్స్ వచ్చినాయి అనమాట, బట్ ఇక్కడ 3 సైడ్సే వస్తున్నాయి. సో కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా మొత్తం 3 సైడ్సే ఉన్నాయి, ఇది కాదు. అండ్ ఇక్కడ కూడా మనకి 4 సైడ్స్ వచ్చేది ఎక్కడ లేదు, ఇది కాదు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఉన్నదో అదే ఫిగర్ ఇక్కడ మనకి 4th ఆప్షన్లో ఉన్నది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూస్తే మనకి 83 అనేది 95 అయింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత ప్లస్ అయిందంటే +12 అయింది. 95 కాస్త 108 అయింది. సో ఇక్కడేమో మనకి +13 అయింది. 108 కాస్త 122 అయింది. 122 అయింది. సో ఇక్కడ మనకి ఎంత ప్లస్ అయింది, +14 అయింది. 122 కాస్త 137 అయింది. ఇక్కడేమో మనకి +15 అయింది. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ +12 +13 +14 +15 అన్ని మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి ప్లస్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి 15 తర్వాత వచ్చేది ఏంటిది +16. 137కి +16 యాడ్ చేసినాం అనుకోండి ఎంత వస్తుంది మనకి 153 వస్తుంది. సో థర్డ్ వన్ 153 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి, MRGFకి 152098 అనేది కోడ్ అంట. ఓకేనా. సో ఇక్కడ M అనేది 13, ఇక్కడ 15 ఇచ్చిండు అంటే +2. ఇక్కడ R అనేది 18 20 అయింది +2. G అనేది 7 కాస్త 9 అయింది +2. F అనేది 6 కాస్త 8 అయింది +2. ఓకేనా. సో అయితే ఇక్కడ ఈ లెటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెటర్ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి +2 చేసి ఇక్కడ మనకి కోడ్కి ఇస్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి, Y అనేది 25 +2 చేస్తే 27, 4 + 2 6, 24 + 2 26. సో సేమ్ అలాగే ఉన్నది. సో ఇన్ ద సేమ్ వే JWASకి కోడ్ ఏంటిది, J అంటే 10. సో 10 + 2 చేస్తే 12. సో మనకు ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే ఉన్నది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 8 people ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows. సో ఇక్కడ మళ్ళీ మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి ఎలా కూర్చొని ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మాత్రమే చూడండి. 8 people ఉన్నారు. ఎలా కూర్చొని ఉన్నారంటే 2 parallel rows కూర్చొని ఉన్నారు. ఓకేనా. లైన్గా కూర్చొని ఉన్నారు. ఓపెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది. కంటైనింగ్ 4 people ఈచ్ ఇన్ సచ్ ఏ వే దట్. ఓకేనా. సో ఒక్కొక్క రోలో మనకి నలుగురు ఉన్నారంట. సో రో 1లోనేమో LMNO ఉన్నారు, రో 2లోనేమో PQRS ఉన్నారు. ఓకేనా. సో వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే ఆర్డర్లో కూర్చోవాలని అయితే ఏం లేదు. ఓకేనా. దస్ ఈచ్ పర్సన్ ఫేసెస్ అనదర్ పర్సన్. ఓకేనా. రో 1లో ఉన్న వాళ్ళు కాస్త రో 2లో ఉన్న వాళ్ళు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు అనమాట. రో 1లో ఉన్న వాళ్ళేమో సౌత్ సైడ్ ఫేస్ చేస్తుంటే రో 2లో ఉన్న వాళ్ళేమో నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రో 1 రాసుకున్నాము అనుకోండి. రో 1 వాళ్ళు ఏంటిది అందరూ కూడా సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత రో 2 రాసుకున్నాము అనుకోండి, వీళ్ళందరూ కూడా ఎటు సైడ్ అంటే నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఎలా కూర్చొని ఉన్నారు అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. Q సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ S అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి Q సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ S. సో Q అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, సెకండ్ రోలో ఉన్నాడు. సో Q అనే పర్సన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ S. ఫర్ ఎగ్జాంపుల్ S అనే పర్సన్ ఇక్కడ కూర్చున్నారు అనుకోండి. Sకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు అంటే Q అనే పర్సన్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఆపోజిట్గా రో 1లో కూడా ఇంకొక ఇద్దరు కూర్చొని ఉంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ L అండ్ M. ఓకేనా. Lకి Mకి మధ్యలో ఓన్లీ 2 people మాత్రమే ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో L అండ్ M అనే పర్సన్స్ ఎక్కడ ఉన్నారు అంటే రో 1లో ఉన్నారు. బట్ ఇక్కడ ఆల్రెడీ మనం LM వాళ్ళు ఇక్కడ మనకైతే క్లియర్ అవుతున్నది. ఓకేనా. Lకి Mకి మధ్యలో ఓన్లీ 2 persons ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. బట్ SQ అక్కడ ఎక్కడ ఉన్నారు అనేది మనకి తెలియదు కాబట్టి
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ అండ్ క్యూని కొద్దిసేపు పక్కకి రాసుకోండి, ఓకేనా. సో ఎస్ అండ్ ఆ తర్వాత క్యూ, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం రాస్తారు అంటే ఇక్కడ ఓన్లీ 2 people సెట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం అన్నారు కాబట్టి ఎల్ ఆర్ ఎం అయితే ఇక్కడైనా ఉండాలి, ఎల్ ఆర్ ఎం అయితే ఇక్కడైనా ఉండాలి, ఓకేనా. ఎస్ ఫేసెస్ ఎల్ అని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. సో ఎస్ అనే పర్సన్ ఎల్ని ఫేస్ చేసి ఉన్నది. సో ఎస్కి ఆల్రెడీ రైట్ సైడ్న క్యూ ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు మనకి ఎస్ ఎల్ని ఫేస్ చేయాలి అని అంటే ఇక్కడ ఎల్ ఉన్నది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఎస్ ఫేస్ చేస్తే మనకి పక్కన క్యూ రాదు కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఎల్ అనే పర్సన్ ఉంటాడు. సో ఇక్కడ ఎల్ అనే పర్సన్ ఉంటాడు, ఇక్కడేమో మనకి ఎం అనే పర్సన్ ఉంటాడు. ఎల్కి ఆపోజిట్లో ఎస్ పక్కన ఎవరు ఉన్నారు అంటే రైట్ సైడ్న క్యూ అనే పర్సన్ ఉన్నాడు, ఓకేనా. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఎస్ ఫేసెస్ ఎల్ అని. ద వన్ హూ ఫేసెస్ ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి, ఓకేనా. సో ద వన్ హూ ఫేసెస్ ఎన్, ఎవరైతే ఎన్ని ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళు సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి, పికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారంట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ పి ఎక్కడ ఉన్నాడంటే రో 2లో ఉన్నాడు, బట్ ఇక్కడ మనకి పి ఎక్కడ ఉన్నాడని మనకి తెలుసా? తెలియదు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక పర్సన్ ఎక్స్ట్రా రాసుకున్నాం, ఓకేనా. ఇక్కడ మనకి పి ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసా? మనకి తెలియదు, ఓకేనా. సో కాబట్టి అది కొద్దిసేపు పక్కన రాసుకోండి. ద వన్ హూ ఫేసెస్ ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అనేది. ఆర్ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఆర్ అనే పర్సన్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండదు. ఆర్ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండదు అంటే ఇంకా ఆర్ అనే పర్సన్ ఇక్కడ ఉండాలి. ఇక ఆర్ అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఇక వీళ్ళ దాంట్లో మిగిలిపోయింది ఎవరు? పి అనే పర్సన్. సో ఇక్కడ పి ఉన్నదంటే పికి లెఫ్ట్ సైడ్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్లో ఎవరున్నారంట? ఎన్ అనే పర్సన్ ఉన్నాడంట. అదే కదా మనకి ఇక్కడ అనేది ద వన్ హూ ఫేసెస్ ఎన్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి, పికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళనే మనకి ఎన్ అనే పర్సన్ని ఫేస్ చేసి ఉన్నారు అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ ఎన్ అవుతుంది. సో ఇక్కడ అక్కడ ఎల్ ఎం అన్న తర్వాత ఎన్ వచ్చింది, మిగిలిపోయింది ఎవరు అంటే ఓ అనే పర్సన్. సో ఓ అనే పర్సన్ ఇక్కడ అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఓ అంటున్నాడు. సో ఓని ఫేస్ చేసింది ఎవరున్నారు మనకి? క్యూ అనే పర్సన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి సిలోలిజమ్స్ టాపిక్ నుంచి వచ్చింది నాన్న. ఒకసారి చూడండి. ఆల్ కార్స్ ఆర్ ర్యాబిట్స్. సో ఆల్ కార్స్ ఆర్ ర్యాబిట్స్, ఓకేనా. నెక్స్ట్ ఆల్ ర్యాబిట్స్ ఆర్ బనానాస్. ఆల్ ర్యాబిట్స్ ఆర్ బనానాస్. అండ్ ఆల్ బనానాస్ ఆర్ ల్యాంప్స్. ఆల్ బనానాస్ ఆర్ ల్యాంప్స్, ఓకేనా. ఇది మనకి వచ్చే వెన్ డయాగ్రామ్. ఆల్ కార్స్ ఆర్ ల్యాంప్స్ అని చెప్పేసి ఉంటుంది కంక్లూజన్. సో కార్స్ అన్ని కూడా మనకి ల్యాంప్స్ అవుతున్నాయి కదా, అవుతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ వన్ ఫాలో అవుతుంది. సమ్ ల్యాంప్స్ ఆర్ ర్యాబిట్స్, ఓకేనా. సమ్ ల్యాంప్స్ ఆర్ ర్యాబిట్స్, అవును కొన్ని ల్యాంప్స్ అనేవి మనకి ర్యాబిట్స్ అవుతున్నాయి. సో కాబట్టి ఇది కూడా ఫాలో అవుతుంది. సో కాబట్టి బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. సో 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. డికేఎస్ఓ, ఓకేనా. డికేఎస్ఓ దీనికి కోడ్ ఏంటిది అంటే సిఐపికే. సో ఇక్కడ మనకి 4 ఉన్నది కాస్త 3 అయింది అంటే -1. ఇక్కడ 11 ఉన్నది కాస్త 9 అయింది అంటే -2. ఇక్కడ 19 ఉన్నది కాస్త 16 అయింది అంటే -3, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఓ. సో 15 ఉన్నది కాస్త మనకి ఇక్కడ 11 అయింది అంటే -4, ఓకేనా. సో అంటే ఏంది -1 -2 -3 -4 అవుతుంది అనమాట. సేమ్ అదే విధంగా మనకి ఎల్ఏపిజెడ్ కూడా కేవైఎంవికి అంతే అవుతుంది. సో ఇక్కడ మనకి కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇది 12, ఇదేమో 11 అంటే -1, ఓకేనా. ఇదేమో మనకి A1, Y ఏమో 25 -2, సేమ్ అదే అవుతుంది. సో కాబట్టి EYZNకి కూడా అంతే అవుతుంది. సో E అనేది 5 -1 చేస్తే ఎంత 4 అంటే D. Y అనేది మనకి 25, సో -2 చేస్తున్నాడు, ఓకేనా. సో -2 చేస్తే ఏమవుతుంది 23 అంటే W, ఓకేనా. సో అయినా మనకి D తోటి ఓన్లీ ఆప్షన్ ఏనే ఉన్నది కాబట్టి డైరెక్ట్గా మీరు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఫిగర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి ఈ విధంగా ఫిగర్ అనేది రిపీట్ అయితే వెళ్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనకి వచ్చే ఫిగర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఉండే ఈ యారోస్ అండ్ సర్కిల్ ఏదైతే ఉందో వాటిని క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్ డిగ్రీస్ వైజ్గా చూసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనం యారోని చూసామనుకోండి, ఇక్కడ ఈ కార్నర్లో ఉంది అండ్ ఆ తర్వాత ఈ కార్నర్లో ఉంది అండ్ ఆ తర్వాత ఈ కార్నర్ అండ్ ఆ తర్వాత ఈ కార్నర్లోకి వచ్చింది, ఓకేనా. అంటే మనకి అది 90 degrees చేంజ్ అయితే వస్తున్నది.
సో ఇక్కడ మనకి కార్నర్లో ఉన్నది కాబట్టి నెక్స్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కార్నర్ టాప్ కార్నర్లో ఉంటుంది అనమాట. ఓకేనా, వీటిలలో లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉన్నది ఓన్లీ 1 and 4లోనే ఉన్నది, అంటే ఆప్షన్ 2 కాదు అండ్ ఆప్షన్ 3 కాదు. అండ్ సర్కిల్ చూసుకుంటే సర్కిల్ అనేది ఈ రెండింటిలో ఎట్లాగో సేమ్ పొజిషన్లో ఉన్నది. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఈ యారోని చూసుకోండి, ఈ యారో మనకి ఇక్కడ ఉన్నది అండ్ ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా, సో సౌత్ ఉన్నది కాస్త ఇక్కడ మనకి వెస్ట్కి వెళ్ళింది, ఓకే ఈస్ట్కి వెళ్ళింది. సో అంటే మనకి ఇక్కడ 90 degrees అయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడేమో నార్త్ ఈస్ట్కి వెళ్ళింది. ఓకేనా, సో అంటే ఓన్లీ 45 degrees. అండ్ ఆ తర్వాత ఇక్కడ నార్త్ వెస్ట్కి వెళ్ళింది మళ్ళీ 90 degrees. ఓకేనా, ఫస్ట్ ఏమో 90 degrees టర్న్ అయింది అండ్ తర్వాత 45, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనకి 90, అంటే నెక్స్ట్ టైం అవుతుంది మళ్ళీ 45 degrees. అంటే ఇక నార్త్ వెస్ట్లో ఉంది కాబట్టి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఇక్కడ వెస్ట్ సైడ్ రావాలన్నమాట. వెస్ట్ సైడ్ ఈ రెండిట్లలో ఆప్షన్ ఏలో ఉన్నది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇది మనకి February 5th షిఫ్ట్ 2లో వచ్చిన రీజనింగ్ పేపర్ ఏదైతే ఉందో రీజనింగ్ సెక్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దీనికి సంబంధించి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉన్న తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.